దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం క్రింద 69.70 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం స్కూలు ఆవరణలో ఆర్కా క్యాన్సర్ హాస్పిటల్, ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ మరియు ఉన్నం హాస్పిటల్స్ డాక్టర్ ఉన్నం నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి గారు స్థానిక నేతలతో కలిసి సందర్శించడం జరిగింది. ఇలాంటి క్యాంపులు నిర్వహణ అభినందనీయం. ప్రజలు ఈ క్యాంపులను వినియోగించుకుని వైద్య సేవలు పొందాలి. క్యాన్సర్పై అపోహలు వీడి త్వరితగతిన చికిత్స పొందాలని సూచిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలే. ఉదాహరణకు పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ఆసుపత్రి నిర్మాణాన్ని చూస్తే కేవలం గడిచిన కాలంలో 250 కోట్లతో 45% మాత్రమే పనులు జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో 500 కోట్ల అంచనాలతో నిర్మాణం జరుగుతూ ఉండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 300 కోట్లలోని నిధులు వినియోగించి అభివృద్ధి చేశారే తప్పక గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం తరపున రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ప్రజలు ఇది గమనించాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తుంది.